దీపావళి అంటే ఏంటో తెలీదా? ఇట్స్ అ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, నాట్ అ ఫెస్టివల్ ఆఫ్ పొల్యూషన్ అండ్ సౌండ్. అదేంటి, నాకు తెలిసి దీపావళి అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్ అండ్ సౌండ్ అని. ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ మాత్రమే ఎందుకు? ఇంతకీ మనం పేల్చే క్రాకర్స్ వల్ల పొల్యూషన్ వస్తుందా? క్రాకర్స్ పేల్చడం అనేది ద్వాపర కాలం నుంచి వచ్చిన సంప్రదాయం. మరి ఓల్డెన్ డేస్ లో పొల్యూషన్ ఎందుకు లేదు? దీపావళి వెనుకున్న హిడెన్ సైన్స్ సీక్రెట్ ఏంటి? దాని గురించి తెలుసుకుందాం. పూర్వం క్రాకర్స్ అన్ని హ్యాండ్ మేడ్. అందులో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేసేవాళ్ళం. బొగ్గు, సల్ఫర్ మరియు పొటాషియం నైట్రేట్. బొగ్గు వేడిని ఉత్పత్తి చేస్తుంది. సల్ఫర్ మంటను బాగా సులభంగా త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. పొటాషియం నైట్రేట్ ఆక్సిజన్ ని ఇస్తుంది. దీనివల్ల గాలి లేకుండా క్రాకర్స్ బాగా మండుతాయి. దీపావళి వర్షాకాలం తర్వాత అంటే చలికాలం ప్రారంభంలో వచ్చే పండుగ. దోమలు, ఈగలు, పురుగులు చాలా పెరిగిపోతాయి. క్రాకర్స్ నుండి వచ్చే వేడి శబ్దం వల్ల పురుగులు చనిపోతాయి. అలాగే నేచురల్ క్రాకర్స్ వల్ల గాలిలో ఉన్న సూక్ష్మజీవులు తగ్గి గాలి ప్యూరిఫై అవుతుంది. మరి మోడర్న్ క్రాకర్స్ ఎందుకు పొల్యూషన్ ని క్రియేట్ చేస్తున్నాయి? మోడర్న్ క్రాకర్స్ ని మనం బేరియం, స్ట్రాంటియం, కాపర్, అల్యూమినియం, మెగ్నీషియంతో తయారు చేస్తాము. ఈ మెటల్ క్రాకర్స్ మంచి కలర్ రావడానికి యూజ్ అవుతాయి. వీటితో పాటు కెమికల్ ఆక్సిడైజర్స్ ను యూజ్ చేస్తాం, లైక్ పొటాషియం క్లోరేట్, పర్క్లోరేట్, నైట్రేట్. ఈ కెమికల్ ఆక్సిడైజర్స్ ఆక్సిజన్ ని బాగా ఇచ్చి పెద్దగా సౌండ్ ఎక్స్‌ప్లోయిటేషన్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. దీనివల్ల భయంకర విషవాయువులు వెలువడతాయి, నైట్రోజన్ డయాక్సైడ్ అండ్ సల్ఫర్ డయాక్సైడ్. వీటి వల్ల ఐస్కు ఇరిటేషన్ రావడం, బ్రీతింగ్ ఇష్యూస్ రావడం, లంగ్స్ ప్రాబ్లమ్స్ రావడం వంటివి జరుగుతాయి. ఇంకా మంచి కలర్ అండ్ స్పార్క్లింగ్ ఎఫెక్ట్స్ కోసం టైటానియం, లెడ్ ఆక్సైడ్ అండ్ ప్లాస్టిక్ స్టెబిలైజర్స్ని యూజ్ చేస్తాం. వీటి వల్ల సౌండ్ అండ్ ఎయిర్ పొల్యూషన్స్ వస్తాయి. భయంకర శబ్దాల వల్ల హార్ట్ పేషెంట్స్కు, పిల్లలకు, పక్షులకు చాలా ప్రమాదం. ఈ పొల్యూషన్ వల్ల దీపావళి అంటే జస్ట్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, నాట్ ఫెస్టివల్ ఆఫ్ పొల్యూషన్ అండ్ సౌండ్. మన ఇళ్లకు, ఊరికి, ప్రకృతికి కావాల్సింది వెలుగు, శాంతి, శక్తి. కానీ భయంకర పొగ, విషవాయువులు, శబ్దం కాదు. దీపావళి అంటే పొగ కాదు, వెలుగు. శబ్దం కాదు, శాంతి. మనస్సులను కలిపే ప్రేమే దీపావళి యొక్క అస్సలు వెలుగు. ఎన్విరాన్మెంట్ ని పొల్యూషన్ ఫ్రీగా ఉంచడం మన బాధ్యత. వెరీ లిమిటెడ్ క్వాంటిటీలో ఎక్కువ ఫ్రెండ్లీ క్రాకర్స్ లైక్ గ్రీన్ క్రాకర్స్ ని యూజ్ చేయాలి. అప్పుడే మన ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఫ్రీగా ఉంటుంది. అప్పుడే దీపావళి ఈజ్ జస్ట్ ఫెస్టివల్ ఆఫ్ లైట్, సౌండ్ అండ్ బ్యాలెన్స్. అందరికీ హ్యాపీ దీపావళి. దీపావళిని మేము పొల్యూషన్ ఫ్రీగా ఉంచి అలాగే వీడియోను లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తాం.